యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం లేదా యెషయా ప్రవక్త యేసు ప్రభు భూలోకానికి రాకముందు 700 సంవత్సరాలకు ముందు జీవించినటువంటి వ్యక్తి. ఆ కాలంలో ఆయన ఒక ప్రవక్తగా జీవించినటువంటి దేవుని యొక్క సాధనం. యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే ప్రవచనాలు, యెషయా గ్రంథంలో దర్శనాలు, యెషయా గ్రంథంలో హెచ్చరికలు, యెషయా గ్రంథంలో నిరీక్షణ, యెషయా గ్రంథంలో యేసయ్య యొక్క జన్మ, యేసయ్య యొక్క మరణం, యేసయ్య యొక్క పునరుత్థానం, యేసయ్య యొక్క రెండవ రాకడ, ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలోనే మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6వ అధ్యాయంలో ఒక గొప్పదైనటువంటి దర్శనాన్ని దేవుడు యెషయాకు ప్రసాదించాడు. ఎవరు ఎప్పుడు చూడనటువంటి ఒక గంభీరమైన దర్శనం, ఒక ఉన్నతమైనటువంటి దర్శనం. ఆ దర్శనంలో ఉండేటువంటి కొన్ని విషయాలను మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. చాలా సందర్భాలలో దేవుని స్వరాన్ని విన్నటువంటి ప్రవక్తలు మనం చూస్తాం. దేవుని యొక్క దర్శనమును అంటే నేరుగా కాదు ఇండైరెక్ట్గా మోషే మండుచున్న పొదలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని నేరుగా చూడలేదు, కానీ స్వరాన్ని విన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ప్రాబబ్లీ యు మైట్ హావ్ హర్డ్ అబౌట్ హిస్ వాయిస్. దేవుని యొక్క స్వరాన్ని విని ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనిస్తే అత్యున్నత సింహాసనాన్ని చూస్తున్నాడు. సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండడాన్ని చూస్తున్నాడు. ఆ సింహాసనం పైన ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు వింటున్నాడు. ఆ సింహాసన ఆసీనుడైనటువంటి దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూచినటువంటి ఏకైక ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఒక యెషయా మాత్రమే. దేవుని బిడ్డలారా, సో ఈరోజు దేవుడు అందించేటువంటి సందేశాన్ని మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని వివిధ రకాలుగా ప్రజలు చూచారు, కానీ యెషయా చూచినట్టుగా ఎవరు చూడలేదండి. యెషయా చూచినట్లుగా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మొదటిగా చూస్తే మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇద్దరు రాజులు అక్కడ చూపిస్తుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకడు లోకంలో ఉండేటువంటి రాజైన ఉజ్జియా, రెండవదిగా అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి ప్రభువును చూపిస్తున్నాడు. రాజాది రాజైనటువంటి ప్రభువును చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా ఎందుకు అత్యున్నత సింహాసనం పైన దేవుని చూపించాడు? రెండవదిగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఈరోజు మన ధ్యానాంశము అదే కదా, దేవుని చొక్కాయి అంచులు అందించే సందేశం. దేవునికి చొక్కాయి ఉందంట, ఆ చొక్కాయి అంచులు అందించేటువంటి సందేశాన్ని ఈరోజు మనం చూడబోతుంటున్నాం. చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుని యొక్క డ్రెస్ అందించే సందేశం అంటే బాగుంటుంది, కానీ దేవుని యొక్క డ్రెస్ కాదంట, దేవుని యొక్క చొక్కాయి అంచులు అందించేటువంటి సందేశం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము అత్యున్నతుడైన దేవుడు ఎవరు, ఆయనకుండేటువంటి అంచులో ఇచ్చేటువంటి సందేశం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరు మన దేవుడు అంటే ఆయా సందర్భాల్లో మనము ఆయా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాం కదా. యేసు ప్రభు ఒక సాధువుగా, యేసు ప్రభు ఒక గొర్రెపిల్లను కలిగి, యేసు ప్రభు చాలా దీనుడుగా, ఏదో ఒక వస్త్రము ఒక రగ్గును మీదేసుకొని ఒక వంగిపోయినటువంటి ఒక కర్రను పట్టుకొని చాలా దీనుడుగా కనపడేటువంటి యేసయ్య యొక్క చిత్రపటాన్ని మనం చూస్తాం. ఇంకా కొంచెం పోనీలే ప్రభు అని యేసు ప్రభు తల చుట్టూ కొంచెం తెల్ల వెలుగేస్తారు. అంటే శరీరం ఎక్కడ ఉండదు, యేసు ప్రభుకు తల వెనుకనే ఉంటుంది. అదే నాకు అర్థం కాదు. యేసు ప్రభు యొక్క శక్తి ఏంటంటే మహిమ స్వరూపం యేసు ప్రభుది. కానీ యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు డ్రాయింగ్ వేస్తే అట్లేగానే ఉంటుంది. బైబిల్ దేని వాళ్ళు డ్రాయింగ్ వేస్తే అట్లేగానే ఉంటుంది. యేసు ప్రభుకి ఎక్కడ వెలుగు ఉండదంట. ఎవరో ఇక్కడ లైట్ పెట్టినట్టు ఇక్కడ మాత్రమే వెలుగు ఉంటుంది. కాదు, యేసు ప్రభు మహిమ స్వరూపుడు, మహిమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఏదో ఒక రింగులాగా ఉండేటువంటి ఒక వెలుగును కలిగినటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యెషయాకు ఒక సందేశం ఇస్తుంటున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే, రాజైన ఉజ్జియా మృతి నొందాడు. ఒక ఉజ్జియా
అనేటువంటి వ్యక్తి, మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి, దేవుని కొరకు వాడబడినటువంటి వ్యక్తి ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా చనిపోయినప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉంది. ఒకవేళ యెషయా అనుకుంటుండవచ్చు, ఎవరు ప్రభువా ఇక ఆ సింహాసనానికి వచ్చేది, ఎవరు పరిపాలన చేస్తారు, ఎవరి యొక్క పరిపాలనకి మేము రాబోతున్నాం, మంచి రాజు వస్తాడా లేకపోతే దరిద్రమైన రాజు వస్తాడా, మమ్మల్ని చెడగొట్టే రాజు వస్తాడా, మంచి రాజు వస్తాడా, ఎవరు వస్తారు ప్రభువా అని ఒకవేళ ఆలోచనలో ఉన్నాడేమో, అనేటువంటి ఒక ప్రార్థనలో ఉన్నాడేమో. దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తుంటున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, యెషయా భూలోకంలో ఒక సింహాసనాన్ని చూసినప్పుడు అది ఖాళీ సింహాసనం కనబడుతుంది కదా, ఇదిగో ఇప్పుడు నీకు ఒక సింహాసనాన్ని చూపిస్తాను. ఆ సింహాసనం ఎలాంటిదంటే అత్యున్నతమైన సింహాసనం అంట. అంటే అన్ని సింహాసనాల పేరు సింహాసనమే, అంతే అంతే, ఇంకా సింహాసనమే. అత్యున్నతమైన సింహాసనం అని ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. ఒకే ఒక సింహాసనం, ప్రభు యొక్క సింహాసనం. ప్రభు యొక్క సింహాసనం అత్యున్నత సింహాసనము ఖాళీగా లేదంట, అక్కడ ప్రభువు ఆసీనుడై ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఎవరు మన దేవుడు అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు సింహాసనాసీనుడు. అంటే ఉజ్జియాకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఉజ్జియా ఎంతకాలం పరిపాలించాడు అంటే, రాజుల గ్రంథాన్ని మనం చదివితే ఉజ్జియా ఎంతకాలం పరిపాలించాడో మనకు తెలిసిపోతుందండి. ఎంతకాలం పరిపాలించాడు అంటే అతని పరిపాలనకు ఒక లిమిట్ ఉంది. కానీ అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుడు ఆయన నిరంతరము ఏలుచున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? నిరంతరము ఏలుచున్నటువంటి దేవుడు, నిరంతరము జీవించినటువంటి దేవుడు, నిరంతరము సింహాసనాసీనుడుగా ఉంటున్నాడు. అందుకే యెషయాకు చూపిస్తున్నాడు, భూలోకంలో సింహాసనం ఖాళీ అయిపోయింది, దాన్ని భర్తీ చేయడానికి ఎవరు లేరని బాధపడుతున్నావా? ఇదిగో అత్యున్నత సింహాసనం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి, నీ దేవుడు సింహాసనాసీనుడుగా ఉన్నాడు, నిరంతరమైన సింహాసనాసీనుడుగా ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, ఒక ఎలక్షన్ పీరియడ్ వరకు కాదు, లేకపోతే అతని యొక్క జీవిత కాలం మట్టుకు కాదు, నిరంతరము నిరంతరము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సింహాసనం ఏమని చెప్తుంది తెలుసా? ఆయన సింహాసనం పైన ఉన్నాడు. సింహాసనం దిగల ఆయన ఎల్లప్పుడూ సింహాసనం పైన ఉన్నాడు. అంటే నిత్యము ఆయన పరిపాలించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మొదటి సందేశం ఏంటి తెలుసా? నీ దేవుడు పరిపాలించేటువంటి దేవుడు. ఎప్పుడు పరిపాలిస్తాడు? నిత్యము పరిపాలిస్తాడంట. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 4 వర్సెస్ 8 and 9. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచున్నగా, పరలోకంలో ఉండేటువంటి సింహాసనాన్ని మళ్ళీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలాంటి సింహాసనం తెలుసా? బైబిల్లో వ్రాయబడింది. ఆ సింహాసనం పైన ఎవరున్నారు అంటే 9వ వచనంలో వ్రాయబడింది, యుగ యుగములు జీవించుచున్నవాడు ఆసీనుడైనాడంట. ఎవరు జీవించున్నారంట? యుగ యుగములు జీవించుచున్నాడంట. ఉజ్జియాకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ యుగ యుగములు జీవించుచున్నాడు. ఎలాంటి వ్యక్తిగా? ఊరికే జీవించుచున్నాడా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశాను. 109 సంవత్సరాలు కలిగి 120 సంవత్సరాలు జీవించినటువంటి ఒక తాతను చూపించారు. ఆ తాత చాలా ఇలా ఉన్నాడండి. మనిషి అందరు ఈ రకంగా ఉంటే ఆయన ఈ రకంగా ఉన్నాడు, పూర్తిగా బెడ్ అయిపోయాడు. అంటే వయసు పెరిగింది, దానితో పాటు శరీరం బలహీనం అయిపోయింది. మనిషి కూర్చోడానికి నిలబడితే కూర్చున్నట్టుగా ఉంటాడు, ఆ రకంగా ఉన్నాడు మనిషి. ఇక్కడ దేవుడు యుగ యుగాలు జీవిస్తూ ఉన్నాడంట. ఆయన ఏమన్నా వంగిపోయాడా? ఆయన ఏమన్నా బలహీనుడైపోయాడా? ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి ఏమైనా రిటైర్మెంట్ స్టేజ్కి ఏమన్నా వచ్చాడా? కాదంట. ఏ రకంగా ఉన్నాడంట? 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడు. ఏ దేవుడు అయినా? సింహాసనం పైన ఉన్నటువంటి వ్యక్తి రాజు మాత్రమే కాదు, సర్వాధికారి అయిన దేవుడు. యెషయా, ఎవరిని నువ్వు లేవని బాధపడుతున్నావో నువ్వు మర్చిపోతున్నావు.
ఉజ్జియా అనేటువంటి రాజు లేడని నువ్వు బాధపడుతున్నావు, కానీ వాస్తవానికి పరిశుద్ధుడును సర్వాధికారియును యుగయుగములు జీవించుతున్నటువంటి నేను అత్యున్నత సింహాసనం పైన ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు అత్యున్నత సింహాసనం పైన ఉన్నాడు, అత్యున్నత సింహాసనం పైన ఉన్నాడు. అంటే ఈ మొదటి మాట ఏమని చెప్తుందంటే, నీ దేవుడు పరిపాలిస్తున్నాడు, నీ దేవుని యొక్క పరిపాలన ఉంది. భూలోకంలోనైనా పరలోకంలోనైనా లేకపోతే ఇంకెక్కడైనా సర్వాధికారి, అన్నిటిపైన అధికారం కలిగినటువంటి దేవుడు. రాజులపైన, సృష్టిపైన, లేకపోతే విశ్వంలో ఉండేటువంటి వాటిపైన, ఖగోళ రాశులపైన, లేకపోతే సాతాను శక్తులపైన సర్వాధికారి అయిన దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే యెషయాకు, యెషయా ఉజ్జియా లేడు అని బాధపడుతున్నావే, ఎవరో లేరు, ఎవరో నాకు మిస్ అయిపోయారని బాధపడుతున్నావే, అది కాదు నువ్వు చూడాల్సింది. మనిషి తాత్కాలికమైన వాడే, ప్రభువు నిరంతరము జీవించుచున్నాడు, యుగ యుగములు జీవించుచున్నాడు. ఆయన పరిపాలనకు హద్దు లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, హీ ఈజ్ ఏబుల్ టు రూల్ us. ఆయన సింహాసనాసీనుడు, ఆయన మనల్ని పరిపాలించేటువంటి దేవుడు. దేవుని పరిపాలనలోనికి మనం రావాలి. దేవా నన్ను పరిపాలించు, నా కుటుంబాన్ని పరిపాలించు. అసలు దేవుని పరిపాలన ఎలాంటిది తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అక్కడ దేవుని యొక్క పరిపాలన ఏంటో మనం చూద్దాం. డానియల్ చాప్టర్ 2 వర్సెస్ 21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు అంత సచ్చుగా చెప్పారు, గట్టిగా చెప్తారు. అర్థం చేసుకుంటే ఎవరంట? దేవుడు రాజులను త్రోసివేయచ్చు నియమించున్నాడంట. భూలోకంలో ఉజ్జియాను అట్లా తీసేశాడు. ఇంకొక రాజును నియమించేటువంటి వ్యక్తి ప్రభువు మాత్రమే. చాలా సందర్భాల్లో మనము పొలిటికల్ సినారియోను చూస్తాం. ఎవరు ఈ ఓట్లు వేస్తారో, ఎవరు ఎవరి పక్షాన ఉంటారో, ఎవరు ఎవరికి వంత పాడుతారో, ఏం జరుగుతుందో. దేవుని బిడ్డలారా, డెసిషన్ ఓటర్ల చేతిలో కాదు, అమూల్యమైన ఓటు చేతిలో కాదు ఉండేది. బైబిల్లో వ్రాయబడింది, రాజులను నియమించే దేవుడు ఉన్నాడు. భారతదేశంలో ఏ ప్రభుత్వం రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పరిపాలించాలి, కర్ణాటకలో ఎవరు పరిపాలన ఉండాలి, మధ్యప్రదేశ్లో ఎవరు ఉండాలి, ఇట్ ఈస్ ద లార్డ్ హూ డిసైడ్స్. ఇట్స్ నాట్ ఎనీ హ్యూమన్, మనిషి కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. కాలములను మార్చాలంటే మార్చేస్తారండి. ఎండాకాలంలో విపరీతమైన ఎండలో వర్షం కురిపించాలన్నా హీ విల్ డూ దాట్. లేదా చలికాలంలో ఎండ తీసుకురావాలన్నా ఆయన చేయగలడు. అందుకే గిద్యోను దగ్గర చూపించాడు. గిద్యోను, నువ్వు ఈ బొచ్చు మాత్రమే తడవాలనుకుంటావా? అక్కడ మాత్రమే మంచు కురిపిస్తా, అక్కడ మాత్రమే. మంచు కురిస్తే మొత్తం కురుస్తుంది. కానీ దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా? ఆయన సింహాసన పైన ఆయన పరిపాలన ఏ రకంగా ఉంది అంటే, మంచు పైన పరిపాలన ఉంది, కాలం పైన ఆయన పరిపాలన ఉంది. రాజులను నియమించే విషయంలో, లేకపోతే రాజకీయ నాయకులను నియమించే విషయంలో ఆయన పరిపాలన ఉంది. అందుకే యెషయాకు దేవుడు ఆ దర్శనాన్ని చూపిస్తున్నాడు. యు ఆర్ మిస్సింగ్ ఎ కింగ్ అని అనుకుంటున్నావు కదా, ఒక రాజు లేడు, ఇక ఎవరు పరిపాలిస్తారు? నేనున్నాను యెషయా, నేను అత్యున్నత సింహాసనం పైన. ఐ యామ్ ద గాడ్ హూ రూల్స్. నేను పరిపాలించే దేవుణ్ణి, పరిపాలించేటువంటి దేవుని. దేవుని బిడలారా, ఆయన ఎలాంటి వాడు తెలుసా? ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 8వ వచనం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా? రాజులను తీసేయడం, రాజులను ఉంచడము, లేకపోతే పరిపాలకులను ఒక ప్రాంతానికి నియమించడం, అది దేవుని యొక్క డిస్క్రిషన్ అండి, దేవుని యొక్క నిర్ణయం, అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. అంత మాత్రమే కాదు, బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను. భారతదేశం ఇంత ఉండాలని ఎవరు డిజైన్ చేశారండి? భారతదేశం షేప్ను ఎవరు డిజైన్ చేశారు? యాక్చువల్గా మీరు ఆదికాండంలో చూస్తే భూమి అంతా కలిసి ఉన్నదండి. ఫస్ట్లో
ఇట్లా విభాగించబడలేదు. మధ్యలో సముద్రాలు వచ్చేసి భూమి అంతా కలిసి ఉన్నది. అందుకే భూమిలో ఒక స్థలంలో మనిషిని దేవుడు తయారు చేసిన తర్వాత అందరూ చెదిరిపోవడానికి భూమికి అంత దగ్గరగా ఉన్నది. భూమి విభాగించబడలేదు. ఆ తర్వాత మెల్లిగా భూమి డివైడ్ అయిపోయింది. బైబిల్లో వ్రాయబడింది. బైబిల్లో ఉండే ఆది కాండంలో మీరు గమనిస్తే భూమి విభాగించబడింది. విభాగించబడినప్పుడు ఇక్కడ భారతీయులు ఉండాలి, ఇక్కడ ఇశ్రాయేలీలు ఉండాలి, అక్కడ రష్యా వాళ్ళు ఉండాలి, ఇక్కడ అమెరికా దేశస్తులు ఉండాలని ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం ఒక స్థలాన్ని కొని నా కుమార్తెకి ఇది అని చెప్తాం, ఇది నా కుమార్తెకి అని చెప్తాం. మరి భూలోకాన్ని ఎవరు డివైడ్ చేశారు? బైబిల్ చెప్తుంది, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు ఇది నీ ప్రాపర్టీ, భారతదేశం యొక్క హద్దులు ఇవి, రష్యా దేశం యొక్క హద్దులు ఇవి, లేకపోతే తెలంగాణ యొక్క హద్దులు ఇవి అని నిర్ణయించినటువంటి దేవుడు ఒకరు ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉండేటువంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి ఆయన సింహాసనం పైన ఉండేటువంటి పరిపాలన ఎలాంటిది తెలుసా? ఈ కెన్ క్రియేట్ ఎ బార్డర్స్ టు ఎ నేషన్. ఒక దేశానికి ఎల్లలు హద్దులు ఏర్పరచగలిగినటువంటి దేవుడు ఆయన. వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులను లెక్క పెట్టి వారికి ప్రజలకు సరిహద్దులు నిర్ణయించాడు. ఇశ్రాయేలును లెక్క పెట్టి కౌంట్ చేశాడంట. జనాభాను కౌంట్ చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరిని నువ్వు సేవిస్తున్నావు తెలుసా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు తెలుసా? మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నేను నిత్యము సింహాసనం పైన ఉన్నా, నేను సర్వాధికారిని, నిరంతరము ఏలుచూ ఉన్నాను, నేను రాజులను పడద్రోస్తాను, రాజులను తిరిగి సింహాసనం పైన కూర్చోబెడతాను, నేను రాజులకు అధికారం ఇస్తాను, లేదా వారి అధికారాన్ని తీసేస్తాను, స్వాస్థ్యాన్ని ఇస్తాను, భూభాగాలను విభాగిస్తాను, ఐ కెన్ డూ ఎనీథింగ్. అందుకే అంటున్నాడు సర్వాధికారి అయిన దేవుడు. అంటే యెషయాకి ఏమని చెప్తానంటే, యెషయా ఒక రాజు లేడని బాధపడుతున్నావా? ఐఎమ్ హియర్. ఎవరు నీ దేవుడు తెలుసా? దేశాలకు దేవుడే కాదు, ప్రభుత్వాలకు దేవుడే కాదు, ఆయన అత్యున్నత సింహాసన పైన ఉండే దేవుడే కాదు. కీర్తన 24వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 24:7. Psalm 24:7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. చాలు. ఎవరంట ఈ రాజు? మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు ఏం తెరవాలంట? మీ గుమ్మములు, మీ వాకిలు తెరవండి అంటున్నాడు. ఈయన రాజులను ఏర్పరిచే దేవుడే కాదు, భూభాగాలను విభాగించే దేవుడే కాదు, నీలోనికి వచ్చేటువంటి రాజు అండి. హల్లెలూయా. మన దేశపు యొక్క ఎన్నికలలో దేవుడు తన యొక్క అత్యున్నత సింహాసన పైన డిసైడ్ చేసిందే నెరవేరుతుందండి. ఆంధ్రప్రదేశ్లోనైనా, భారతదేశంలోనైనా, ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా నిర్ణయం దేవునిదే, నిర్ణయం దేవునిదే. దేవుడు నిర్ణయించిన వాళ్ళే వస్తారు అంతే. దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా ఫామ్ అయ్యేటువంటి గవర్నమెంట్ లేదు. అందుకే కాలములను మార్చేటువంటి దేవుడు, కాలములను ఎరిగినటువంటి దేవుడు, రాజులను నియమించేటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు నీ దగ్గర ఉండేటువంటి తలుపులలోనికి వస్తాడంట. నీ ఇంటి తలుపులు, నీ ఇంట్లోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను పరిపాలిస్తాడు, నీ కుటుంబాన్ని పరిపాలించేటువంటి దేవుడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఈయన మహిమ కలిగినటువంటి రాజు, అత్యున్నత సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు నీ యొక్క హృదయంలోనికి, నీ యొక్క ఇంటిలోనికి రాగలడు. దేవుని బిడ్డలారా, రెండవది, మా ఇంటిలో నీ పరిపాలన ఉండాలి, మా ఇంటిలో మా పిల్లలపైన నీ పరిపాలన ఉండాలి, మా యొక్క ఆస్తి పైన నీ పరిపాలన ఉండాలి. మాకు తెలియకుండా సాతాను ఏమేమి ప్లాన్ చేస్తున్నాడో మాకు తెలియదు ప్రభా, సాతాను పైన నీ పరిపాలన ఉండాలి. మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు మీ తలుపులు తెరవండి. దేవుని అడగాలి, ప్రభా నాలో ఉండు ప్రభా, నాతో ఉండు ప్రభా, నా గృహంలో ఉండు ప్రభా, ఐ నీడ్ యువర్ రూలింగ్, నీ యొక్క పరిపాలన నాకు కావాలి. యెషయాతో అంటున్నాడు, యెషయా నిన్నైనా నీ దేశాన్నైనా పరిపాలించే దేవుని నేనే. హల్లెలూయా. ఆయన కాలములను మార్చువాడు, రాజులను ఏర్పరచువాడు, రాజులను తొలగించువాడు, భూభాగాలను విభాగించువాడు. అలాంటి దేవుడు నీలో నాలో ప్రవేశించేటువంటి అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు. అది మొదటి సందేశం. రెండోదిగా అంటున్నాడు, మొదటి వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. చాలు. దేవుని బిడ్డలారా, ఒకటేమో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు, మంచిది. రెండవదిగా ఆ సింహాసనం పైన ఉన్నటువంటి దేవుని యొక్క చొక్కాయి అంచులు భూలోకంలో ఉండేటువంటి దేవాలయమును నిండుకున్నాయంట. ఎంత విచిత్రం తెలుసా? చొక్కాయి అంచులు భూలోకాన్ని నిండుకున్నాయంట. ఏంటి, దేవుని కూడా డ్రెస్ ఉంటుందా? ఉంటుంది. దేవుడు కూడా వస్త్రధారణ కలిగినటువంటి దేవుడు. మన దేవుడు వస్త్రాలు లేనటువంటి అగ్లీ దేవుడు కాదు. వస్త్రాలు కలిగి డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనబడేటువంటి దేవుడు. కొంతమందికి వస్త్రాలే ఉండవు కానీ వాళ్ళని దేవుడు అంటాం. అది ఈ లోకంలో ఉండేటువంటి స్టైల్. బైబిల్లో ఉండేటువంటి దేవుడు ఆయన వస్త్రాలు ధరించి పరిశుద్ధంగా కనబడేటువంటి దేవుడు. అపవిత్రంగా కానీ, అగ్లీగా కానీ, రోతగా కానీ కనబడేటువంటి దేవుడు కాదు. ఆయన చొక్కాయి అంచులను గురించి వ్రాయబడింది. రాజరికంలో నేను అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కాదు, రాజరికంలో రాజుకు ఒక డ్రెస్ ఉంటుందండి. ఆ డ్రెస్ ఏ రకంగా ఉంటుందంటే, మామూలుగా వస్త్రాలు ధరిస్తారు, వెనక వైపు ఒక వస్త్రం ఉంటుందండి. ఆ వస్త్రం చాలా పొడుగ్గా ఉంటుంది. రాజు నడుస్తూ పోతుంటే వెనక నా వస్త్రాన్ని ఎవరో ఒకరు పట్టుకొని పోతారు. అది దాని గురించి అక్కడ రాయబడింది. రాజు యొక్క వస్త్రము అంటే రాజుకు వెనక వైపు ధరించినటువంటి వస్త్రము. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ డ్రెస్ దట్ ఈస్ విజిబుల్ టు ద ఫ్రంట్ పోర్షన్. ముందు భాగంలో కనపడేటువంటిది కాదు, వెనక భాగంలో. ఎందుకంటే అది చాలా పొడుగ్గా ఉంటుంది. రాజు ఉంటే 6 అడుగులు ఉంటాడు, కానీ వస్త్రం చాలా అడుగుల పొడుగు ఉంటుందండి. మీరు క్వీన్ ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినప్పుడు రాణి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు రాణి ముందు నడుస్తుంటుందండి. చాలామంది వెనక వైపు ఆమె వస్త్రాన్ని పట్టుకుంటారు. మనం అనుకుంటాం, ఎందుకు ఇంత పెద్ద వస్త్రం పట్టుకుంది, ఎందుకు అంత పెద్ద వస్త్రం, జడ పొడుగుంటే బాగుంటుంది, ఇదేంటిది వెనక వస్త్రం ఇంత పొడుగుంది, ఎందుకు ఇంత పెద్ద వస్త్రము? పెళ్ళిలో పెళ్లి కూతురుకు వేయిలేస్తారు, ఎంత ఉంటుందండి? కొంచెమే ఉంటుంది. కానీ రాజు కానీ రాణి యొక్క వస్త్రం వెనక చాలా పొడుగా ఉంటుంది. అది ఎంత పొడుగా ఉంటే అంత ఘనత. అంటే మీరు అనుకోవచ్చు, అంటే పోయి తాన్లు కొనుక్కొని పెట్టుకోవాలనా? అది కాదు దాని అర్థం. ఏంటి తెలుసా? ఒక ప్రాంతాన్ని వాళ్ళు జయించినప్పుడు రాజు ధరించిన వస్త్రం ఉంటుంది చూసారా, దాన్ని కట్ చేస్తారు, దాన్ని కొనకు యాడ్ చేస్తారు. ఎంతమందిని జయిస్తాడో అంతమంది యొక్క వస్త్రాలు ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటాయండి. ఆ యాడ్ అయిపోయినటువంటి వస్త్రము రాజు వెనక భాగంలో అతడు ధరించి హుందాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనక ప్రజలు దాన్ని పట్టుకొని ముందుకు వస్తారు. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రాజు ఏం చేస్తారంటే, ఆ దేశం యొక్క రాజు యొక్క డ్రెస్సును కట్ చేసి ఆ దేశాన్ని నేను జయించాను అన్న దాన్ని తీసుకొని వచ్చి తన వస్త్రానికి వెనక అటాచ్ చేస్తాడు. అట్లా ఎంత పొడుగా వస్త్రం అయితే అంతమందిని జయించినటువంటి సక్సెస్ఫుల్ కింగ్ ఆయన, అత్యంత జయశాలి అయినటువంటి రాజు యేసు ప్రభు పరలోకంలో అత్యున్నత సింహాసనం పైన కూర్చొని ఉంటే ఆ వస్త్రం ఎంత పొడుగుంది తెలుసా? భూలోకంలో ఉండేటువంటి ఆలయం పైకి వచ్చిందంట. మామూలుగా రాజు యొక్క వస్త్రాలు, రాజు ఉంటే అంత పొడుగు ఉంటుంది అంతే, ఇంకంతకంటే పొడుగు ఉండదు. ఎందుకు? అంత లోపల చచ్చిపోతాడు రాజు జయించలేక. యేసయ్య యొక్క వస్త్రాలు పరలోకంలో దేవుడు కూర్చుంటే ఎంత పొడుగుంది తెలుసా? ఆకాశంలో ఆయన జయశాలి, మధ్యాకాశంలో దురాత్మలను జయించాడు జయశాలి, భూలోకంలో ఎంతమంది ఉన్నా వారందరినీ జయించినటువంటి జయశాలి. ఇప్పుడు యెషయాకు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? వచ్చే రాజు, ఓడిపోయే రాజు, జయించే రాజు అనే భయం ఉంది కదా యెషయా. లుక్ ఎట్ మీ, నన్ను చూడు యెషయా, నేను జయశాలిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు తెలుసా? నీ దేవుడు జయించినటువంటి దేవుడు, సమస్తాన్ని జయించినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, లోకపు ఆశలను జయించాడు, సాతానును జయించాడు, సాతాను తీసుకొని వచ్చే ప్రతి శోధనను జయించాడు. భూలోకంలో సక్సెస్ఫుల్గా హీ హ్యాస్ హ్యావింగ్ ఎ క్రెడిబిలిటీ. దేవునికి ఒక గుర్తింపు ఉంది, ఏంటి తెలుసా? ఆయన జయశాలి. మధ్యాకాశంలో ఉండే సాతాను దూతలు అంటే ఆయన మమ్మల్ని జయించాడు, అందుకే సర్వోన్నతుడా అని
గెరాసేనుల దేశంలో ఉండేటువంటి దయ్యములు కేకలేస్తాయి. ఎందుకు తెలుసా? ఆయన జయశాలి అని వాటికి తెలుసు. పరలోకంలో ఉండేటువంటి కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తూ దేవుని పాదాల దగ్గర సాగిలపడతారు. ఎందుకు తెలుసా? ఆయన జయశీలి, ఆయన ఉన్నతుడు, ఆయన ఉన్నతుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ జయశాలి అయిన దేవుని వస్త్రాలు పరలోకంలో ఉండేటువంటి సింహాసనంపై నుంచి భూలోకంలో ఉండే ఆలయం పైకి వస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆలయం పైకి ఎందుకు వచ్చాయి అంటే, ఆలయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా అవసరమైన జయాలను దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. అద్భుతమైన మీ సందేశమును బట్టి వందనాలు. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు వందనాలు ప్రభా. అన్ని సింహాసనాలు నీ ఎదుట తక్కువే ప్రభా, చాలా తక్కువే ప్రభా, చాలా తక్కువే నాయన, చాలా తక్కువే ప్రభా. నీ సింహాసనమే అత్యున్నతమైన సింహాసనం ప్రభా, అత్యున్నతమైన సింహాసనం ప్రభా, అత్యున్నతమైన సింహాసనం ప్రభా. సింహాసనమే కాదు నాయన, నీవు కూడా అత్యున్నతుడవే నాయన, నీవు కూడా అత్యున్నతుడవే. నీవు కాలములను మార్చువాడు, రాజులను మార్చువాడవు, భూభాగాలను విభాగించగలిగిన దేవుడవు, స్వాస్థ్యములను పంచివ్వగలిగిన దేవుడవు, జనములను లెక్కించగలిగిన దేవుడవు, శాసించగలిగిన దేవుడు. 3 లోకాలపైన, సర్వలోకం పైన, సర్వ సృష్టి పైన అధికారం కలిగిన అత్యున్నతుడవు నీవే నాయన. నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. ఈ మహిమ కలిగిన మీరు ప్రభా మా జీవితాలను కూడా పరిపాలించాలని ఆశపడుతున్నారు, మా కుటుంబాలను పరిపాలించాలని ఆశపడుతున్నారు, మా రాష్ట్రమును పరిపాలించాలని ఆశపడుతున్నారు, మా దేశమును పరిపాలించాలని ఆశపడుతున్నారు. దేవా నీ పరిపాలన మాలో ఉండునుగాక, మా కుటుంబాల్లో ఉండునుగాక, నీ పరిపాలనలో మేము ఉందుముగాక, నీకు లోబడుదుముగాక, నీకు విధేయులమై ఉందుముగాక, నీ వాక్య చట్టాలకు విధేయులమై జీవించుదుముగాక. దేవా దర్శించండి ప్రభా, మా జీవితాలను, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నా. సింహాసనాసీనుడా, ఇంకా నువ్వు సింహాసనం పైన ఉండగా నీవు నిరంతరము సింహాసనాసీనుడవు ప్రభా, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవుడవు ప్రభా. నీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఏలండి ప్రభా, మాలో ఏ పాపమున్నా తొలగించండి నాయన. పాపము పైకి మీ యొక్క ప్రభావం దిగివచ్చునుగాక, ప్రతి పాపపు అధికారము తొలగిపోవునుగాక. దేవుని కార్యములే జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. మేము మొరపెడుతూ ఉండగా మా మొరలు ఆలకించండి తండ్రి. ఏక మనసు పట్టుదల దయచేసి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకు నా వందనాలు. నా పేరు ప్రేమ్ కుమార్. రెడీమర్ చర్చికి మేము 2016లో వచ్చాము. అప్పటి నుండి సుధీర్ పాస్టర్ గారు మాకు పరిచయం అయ్యారు. ఇక్కడి పరిచర్యకు వచ్చాక దేవుడు మమ్మల్ని చాలా దీవించారు. నేను ముందుగా మెకానిక్ జాబ్ చేశాను. అప్పుడు నా జీతం 10,000కి పని చేశాను. తర్వాత సుధీరన్న గారు ఒకసారి ప్రార్థించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పారు. అదేవిధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక షాప్ని రెంట్కి తీసుకొని షాప్ను జరిపించాము. అది చాలా బాగా జరిగింది. ఆ తర్వాత 3 monthsలో లాక్డౌన్ వచ్చింది. 2020 మార్చి 20 నుంచి 2021 సెప్టెంబర్ వరకు షాప్ ఓపెన్ చేయలేదు. వర్కర్కి జీతాలు, షాప్ రెంటు ఇచ్చాం. ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించాం. గొప్పగా దేవుడు మాకు ఆ సమస్య నుండి విడుదలనిచ్చాడు. మరలా షాప్ ఓపెన్ చేశాం. చేసిన 10 రోజులకు కరోనా గురి అయినాము. నేను మా బాబు 3 weeks వరకు బెడ్ రెస్ట్ తీసుకున్నాం. బాబుకు బాగా సీరియస్గా ఉంది. అప్పుడు సుధీర్ అన్న ప్రార్థించగా భయపడవద్దు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పారు. అలాగే మేము టెస్ట్ చేయించుకుంటే 3వ రోజు మాకు కరోనా లేదని తేలింది. ఆ సమయంలో డబ్బులు లేవు. వేరే వారు ఫోన్ చేసి మాకు 3 లక్షలు ఇచ్చారు. ఫోన్ చేసి 3 లక్షలు వాళ్ళే ఇచ్చారు, మీరు అడగకపోయినా. ఓకే. చిన్నప్పుడు నాకు 2nd క్లాస్ చదివైన టీచర్ గురుప్రసాద్ అని ఆయన నాకు కాల్ చేసి హెల్త్ బాగాలేదని వేరే వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్తే ఆయన నాకు ఫోన్ చేసి నేను డబ్బులు పంపిస్తాను, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఎవ్రీడే 50,000 ఫోన్పే చేశాడు. ఆయన ఇంతవరకు డబ్బులు అడగలేదు. నేను డబ్బులు ఇస్తా అంటే వద్దంటూ వచ్చాడు. ఓకే. సో నాకు మళ్ళీ ఇవ్వవలసిన అవసరం లేదు, మాకు మీరు బాగుంటే చాలు అన్నారు.
అప్పుడు దేవునికి కన్నీటితో ప్రార్థించాను. నాకు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించాను. మరలా ఈ సంవత్సరంలో వేరే షాప్ పెట్టాలని అనుకొని సుధీరన్న గారికి చెప్పి ప్రార్థించుకున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 24న కొత్త షాప్ను ఓపెన్ చేశాం. అన్నగారే ప్రార్థించారు. అదేవిధంగా అదే నెలలో మాకు దేవుడు ఒక కారును కూడా ఇచ్చారు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవాది దేవునికే వందనాలు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు. 10,000 జీతంతో ఒక మెకానిక్గా పనిచేసినటువంటి సోదరుడు ప్రేమ్ కుమార్ను దేవుడు ఈ దినాన ఆశీర్వదించాడు. ఒక షాపే జరగడం కష్టం అనుకుంటే 2 షాపులు ఇచ్చాడు. 3 లక్షలు అడగకుండానే దేవుడు ఇచ్చాడు. తర్వాత ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించి ఇచ్చాడు. ఈరోజు దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ వెహికల్. సో కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి వీరి కుటుంబంలో చేసిన మేలుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ్ కుమార్ను మిస్సెస్ను మీ చేతుల్లో ఉంచి ప్రార్థిస్తున్నాం. వీరి పిల్లలను కూడా మీ చేతుల్లో ఉంచుతుంటున్నాను. వీరి ఇరువురి కుటుంబాలను కూడా మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, ఇరువురి బంధువర్గానికి వీరు దీవెనకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. ఇది నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వీరు బంధువర్గానికి వీరు దీవెనకరంగా ఉందురుగాక. వీరి ఫ్రెండ్స్కు వీరు దీవెనకరంగా ఉందురుగాక. వీరు దేవుని బిడ్డలని లోకం తెలుసుకున్నట్లుగా ఇంకా ఆశీర్వదించండి, ఇంకా దీవించండి, మీ కార్యాలు జరిగించండి ప్రభా. 2 షాపులను మీరు ఆశీర్వదించండి. ఆశీర్వదించడంలో ఎన్నడూ విసుగు విరామము లేని మీరు వీరిని దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సిస్టర్కు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రతి అవసరత ఈ కుటుంబాన్ని మీరు తీర్చి మహిమను పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.